వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ మొత్తం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది ఎంత నుంచి ఎంత దాకా పెరిగింది, దీని గురించి మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లజేంద్ర సార్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ మనం చూసుకున్నట్టే ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మొత్తం ఈ ఇయర్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం సో ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా గోల్డ్ అనేది 2024లోనే చాలా బాగా పెరిగింది. సో 2024లో అంత బాగా పెరిగింది కాబట్టి 2025 ఏమైనా కన్సాలిడేషన్ అవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ 2025 అంతకన్నా బాగా పెరిగింది. అయితే గోల్డ్ పెరిగింది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అసలు దీనికి స్టార్టింగ్ ఎక్కడ జరిగింది అంటే 2023లోనే గోల్డ్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఆ బ్రేక్అవుట్ నుంచి మార్కెట్ అనేది అసలు వెనక్కి తిరిగి చూడకుండా పెరిగిందనమాట. సో మీకు క్వార్టర్లీ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నా, మంత్లీ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నా 2023లో వచ్చిన బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ తిరిగి అసలు వెనక్కి తిరిగి చూడలేదు. 2022 లాస్ట్ క్వార్టర్లో మనకి మార్కెట్ నెగిటివ్ బ్రేక్అవుట్లో ఉంది. ఓకే. 2023లో కరెక్ట్గా మనకి ఆ బ్రేక్అవుట్ దగ్గర రికవరీ వచ్చింది. క్వార్టర్లీ బ్రేక్అవుట్లో అక్కడ రికవరీ వచ్చింది. ఆ రికవరీ మళ్ళీ మార్కెట్ అనేది వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే. కంటిన్యూగా ర్యాలీలోనే ఉంది. సో ఇది నేను మీకు ఒకసారి చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. అంటే మీకు ఎందుకంటే గ్రోత్ అనేది ఎంత మ్యాసివ్గా పెరిగింది. 2023 వరకు ఉన్న హైకి అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ అబోవ్ 50% గ్రోత్ అనేది వచ్చింది. అంటే అప్పటికున్న హై ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఒక 50% పెరిగింది మనకి. సో అసలు ఈ గ్రోత్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది మీకు ఒకసారి నేను చార్ట్ మీద చూపిస్తాను. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది మనకి గోల్డ్ ఇంటర్నేషనల్ క్వార్టర్లీ చార్ట్. 2025 స్టార్టింగ్లోనే మనకి ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ చూపించింది. జనరల్గా మనకి ఈ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉంటే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్గా ఉండటం వల్ల మార్కెట్ అనేది అప్ ట్రెండ్లోనే వెళ్ళిపోయింది. ట్రెండ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది చాలా హ్యూజ్గా వచ్చింది. ట్రెండ్తో పాటుగా మనకి ఫస్ట్ క్వార్టర్లోనే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్వార్టర్లో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, థర్డ్ క్వార్టర్లో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, ఫోర్త్ క్వార్టర్లోనూ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. ఈ ఇయర్ అంతా కూడా మార్కెట్ అనేది రెసిస్టెన్స్లను బ్రేక్ చేస్తూ, అది కూడా క్వార్టర్లీ రెసిస్టెన్స్లను బ్రేక్ చేస్తూ కంటిన్యూగా ర్యాలీలో ఉంది. అయితే ఈ ఇయర్ గోల్డ్ అనేది ర్యాలీలో ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. గోల్డ్ ఇంత హ్యూజ్ మూమెంట్ రావడానికి అసలు ఫస్ట్ స్టెప్ ఎక్కడ, టెక్నికల్గా చూసుకుంటే ఎక్కడ ఫస్ట్ ప్రైమరీగా బ్రేక్అవుట్ జరిగింది, అక్కడి నుంచి మనకి ఎంత ర్యాలీ నడిచింది అనేది ఒకసారి చూద్దాము. ఇది మనకి 2022లో లాస్ట్ క్వార్టర్ యొక్క రెసిస్టెన్స్. 2022లో లాస్ట్ క్వార్టర్ యొక్క రెసిస్టెన్స్ ని 2023 ఫస్ట్ క్వార్టర్లో బ్రేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది మనకి 2 టైమ్స్ ప్రైస్ అనేది అదే రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది కంటిన్యూగా అప్ ట్రెండ్ లో కొనసాగింది. 2023లో ఒకే ఒక్కసారి సపోర్ట్ ని బ్రేక్ చేసినప్పటికీ ఆల్రెడీ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది అక్కడ ఉండటం వల్ల అక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇమీడియట్ గా రికవర్ అయిపోయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 2023 బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ మళ్ళీ ఎక్కడా కూడా సపోర్ట్ ని టచ్ చేయలేదు. అలా కంటిన్యూగా ర్యాలీ అవుతూనే ఉంది. 2024లోనూ మార్కెట్ ర్యాలీలోనే ఉంది. 2025లో ఇంకొంచెం హ్యూజ్ ర్యాలీ అనేది వచ్చింది. ఇది గోల్డ్ మనకి క్వార్టర్లీ అనాలిసిస్. ఇది గోల్డ్ మనకి మంత్లీ అనాలిసిస్. 2025లో ఫస్ట్ మంత్ లో రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. అక్కడి నుంచి మంత్లీలో కూడా మనకి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ఏప్రిల్ వరకు కూడా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 months కూడా రేంజ్ బౌండ్ లో ఉంది. సెప్టెంబర్ లో మళ్ళీ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ 2 సార్లు రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. ప్రెసెంట్ డిసెంబర్ లో కూడా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లోనే ఉంది. మంత్లీ బ్రేక్అవుట్ ప్రకారం కూడా అసలు ఈ బ్రేక్అవుట్ అనేది ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాము. 2023లో ఒక డౌన్ స్వింగ్ నడిచిన తర్వాత 2023 అక్టోబర్ లో మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. 2023లో బ్రేక్అవుట్ అయిన ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఎక్కడా కూడా మనకి సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూగా మనకి అప్ ట్రెండ్ లోనే కొనసాగింది. సో ఓవరాల్ గా గోల్డ్ అనేది మనకి 2024, 2025 కంటిన్యూగా అప్ ట్రెండ్ లో ఉంది. సో క్వార్టర్లీ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా, మంత్లీ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా 2024, 2025లో గోల్డ్ అనేది చాలా మంచి పాజిటివ్ మూవ్మెంట్ అయితే వచ్చింది. 2024తో కంపారిజన్ చేస్తే 2025లో పాజిటివ్ మూవ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ వచ్చింది. ఇది ఓవరాల్ గా గోల్డ్ యొక్క ఇయర్లీ అనాలిసిస్. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.